హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి ఇవి పాల్సెట్ 2024 సంవత్సరం మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నా. సో, ప్లీజ్ లైక్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో సెకండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా ప్రతి చిన్న అప్డేట్ పోస్టింగ్ జరుగుతుంది. సో, కొత్తగా విజిట్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, మన అప్డేట్‌గా చూసుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి మనకు ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చారనమాట. సో, ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మనకు కాలేజ్‌కి వెళ్లి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి ఈ వీడియో డీటెయిల్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ చూస్తే మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ పాల్సెట్ 2024 కౌన్సెలింగ్ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ చూడండి మనకు ఏపీ పాల్సెట్ సంబంధించి మీకు హాల్ టికెట్ అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత ఎస్ఎస్‌సీ మార్క్ లిస్ట్ మెమో అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. అంటే మీకు 6థ్ నుంచి 10థ్ వరకైతే ఉండేదైతే ఉండాలి. అలాగే మీకైతే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే తీసుకువెళ్ళాలి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత రేషన్ కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే తీసుకువెళ్ళాలి. స్టూడెంట్ అండ్ పేరెంట్స్‌ది కూడా. తర్వాత మీ యొక్క పాస్‌పోర్ట్ అయితే తీసుకువెళ్ళాలి. సో, పై చెప్పినవన్నిటిని కూడా జిరాక్స్ అండ్ ఒరిజినల్స్ అయితే తీసుకువెళ్ళండి. సో, ఇదనమాట. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో, సీట్ అలాట్‌మెంట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేసారు. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మనకు టైమింగ్ కూడా ఇచ్చారనమాట. సో, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీ డేట్‌లోపు అయితే చేయాలి. సో, ఆ యొక్క డేట్ కూడా చెప్తాను చూడండి మీరు. సో, మనకైతే 14థ్ నుంచి మనకైతే 19థ్ వరకైతే మీరైతే సీట్ అలాట్‌మెంట్ అయితే చేయాలి. సో, మీకు ఏదైతే కాలేజ్‌లోని వస్తుందో ఆ యొక్క కాలేజ్‌లో అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి ఆ యొక్క కాలేజ్‌లో మీరు రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మీకైతే 20థ్ నుంచి అయితే జూన్ 20థ్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇదే వచ్చిన లేటెస్ట్ అప్డేటు. సో, మనకైతే అఫీషియల్ వెబ్‌సైట్‌లోని మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, మీ యొక్క కాలేజ్‌లోని, మీ యొక్క బ్రాంచ్‌లోని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు ఏపీ పాల్సెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోని. సో, మీరేదో కిందన స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డౌన్‌లోడ్ యువర్ అలాట్‌మెంట్ అయితే ఇస్తారు. సో, డౌన్‌లోడ్ చేసుకోండి ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే. అలాగే ఇక్కడ చూస్తే మనకు కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. సో, ఆ యొక్క ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. సో, ఇక్కడొచ్చేసి అయితే మీరు చూసుకుంటే మనకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ సీట్ అంటే మనకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అన్నా, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లిస్ట్ అన్నా ఒకటే. సో, ఇక్కడ కాలేజ్ దగ్గరైతే మీరైతే ఒక కాలేజ్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే నేను ఫస్ట్ కాలేజ్ అయితే ఉంది కదా! ఆహ్, ఏబీఎస్‌వి సెకండ్ కాలేజ్ దాన్నైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడైతే బ్రాంచ్ అయితే ఉంటుంది. మీరు ఏ బ్రాంచో కూడా అక్కడ సెలెక్ట్ చేసుకొని షో అలాట్‌మెంట్స్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆ యొక్క కాలేజ్‌లోని ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి తెలుస్తుంది. ఈసీ ఎంతమందున్నారు, త్రిబుల్ ఈ ఎంతమందున్నారు. సో, ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా ఏవన్నీ ఉన్నాయో మీకైతే తెలుస్తుందనమాట. సో, ఇక్కడ బ్రాంచ్ కూడా మనకు చూపిస్తుంది. సో, ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. సో, మనకైతే టోటల్‌గా అయితే ఉంటుంది. సో, మీరేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కంప్యూటర్ ఇంజినీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ విధంగా చూసుకుంటే మీకు ఆ యొక్క కాలేజ్‌లోని ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది కూడా టోటల్‌గా అయితే మీకు చూపిస్తుందనమాట. సో, ఈ విధంగా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఆ యొక్క కాలేజ్‌లోని మీకు సీట్ వస్తుందా రాదా అనేది. ఆ యొక్క కాలేజ్‌లో ఎంతమంది ఉన్నారనేది. సో, ఇదనమాట మనకొచ్చిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ వెంటనే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తే థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.